నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు వైసీపీలో ప్రస్తుత గవర్నమెంట్లో ఉన్నటువంటి మినిస్టర్స్ వాళ్ళలో ఎంతమంది గెలిచే అవకాశాలు ఉంది ఈసారి, మళ్ళీ ఎంతమంది ఓడిపోబోతున్నారు? చూసినట్లయితే ఆల్మోస్ట్ మినిస్టర్స్లో ఫైర్ బ్రాండ్స్, మరి ఆ ఫైర్ బ్రాండ్స్ గొంతంతా మూగుపోయినట్టుగా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి. అంటే ఎవరు ఓడిపోతారు అనే దానికన్నా కూడా ఎవరు గెలిచే అవకాశం ఉందని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఎవరు ఓడిపోవడానికి అవకాశం అది కూడా డిస్కస్ చేద్దామండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో 2019 సంవత్సరంలో 151 సీట్లు సాధించి ఒక జంబో క్యాబినెట్ని ఫామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మొదటి విడతలో భాగంగా 24 మందిని మినిస్టర్లకు తీసుకున్నారు, క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత రెండో విడతలో భాగంగా కమిటీ ఈక్వేషన్స్ రకరకాల కారణాల చేత కొంతమందిని తప్పించి 15 మందికి మరలా అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఒక జంబో క్యాబినెట్ నుంచి పనుకోవచ్చు మనం. సో ఈ 39 మందిలో నా క్యాల్కులేషన్ ఏం చెప్తుందంటే కేవలం 8 మంది గెలుస్తున్నారండి. 39లో కేవలం 8 మంది మంత్రులే గెలవబోతున్నారు. ఓకే, 24 + 15 39 కదా. అవునండి, కేవలం 8 మంది గెలుస్తున్నారండి. ఓకే, దాంట్లో గెలిచే వారిలో ఒక డిప్యూటీ సీఎం రాజేంద్ర గారు ఉన్నారండి. ఓకే ఓకే, ఓడిపోయే వారిలో కూడా ఇంకో డిప్యూటీ సీఎం ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. వారి పేరుని మరలా చెప్తాను. ఓకే, ఫస్ట్ గెలిచే వాళ్ళ గురించి ఖచ్చితంగా. అలాగే ఇక్కడికైనా తీసుకున్నట్టు గెలిచే వారిలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రులుగా చేసిన వారిలో గెలిచే వారిలో మొదటి పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారండి. ఖచ్చితంగా గెలుస్తారు. దానికి అస్ట్రాలజీ క్యాలిక్యులేషన్ అవసరం లేదు, ఎవరిని అడిగినా చెప్తారు అనుకున్నటువంటి ఇది దీన్ని బట్టి. సో పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తున్నారు. దోన్ నుంచి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. సాలూరు నుంచి డిప్యూటీ సీఎం పీడిక రాజేంద్ర గారు గెలుస్తున్నారు. అలాగే సర్వేపల్లి నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు గెలుస్తున్నారు. చిబురుపల్లి నుంచి బొత్స సత్యనారాయణ గారు గెలుస్తున్నారు. కడప నుండి అంజద్ బాషా గారు గెలుస్తున్నారు. తుని నుంచి దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు. ఇక్కడ కురుపాం నుంచి శ్రీవాణి గారు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్ఫామ్ గా గెలుస్తారని చెప్పలేను, కానీ కొంత ఎడ్జ్ అయితే శ్రీవాణి గారికి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. వీళ్ళు గెలిచే మినిస్టర్లుగా చెప్పుకోవచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. మొత్తానికి కొంతమంది ఫైర్ బ్రాండ్స్ మిస్ అవుతున్నారండి. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నానండి, ఎవరు ఓడిపోతున్నారు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనం మాట్లాడుతుంటే అంటే ఎవరు ఓడిపోతున్నారు అని అంటే ముందుకు వచ్చే పేరు పాపం గుడివాడ అమర్నాథ్ గారండి. చాలా హానెస్ట్ పర్సనాలిటీ, ప్యూర్ సోల్ పర్సన్ అండి. అంటే మీడియా కానీ రకరకాల ప్రొజెక్షన్స్ ఉంటే అది వేరే విషయం. అంటే చాలా మంచి ప్యూర్ సోల్ అండి, కల్మోషన్ లేకుండా మాట్లాడతాడు. సో హానెస్ట్ పర్సన్. ఇతను గాజువాక్ నుంచి పోటీ చేస్తున్నారు. వీరు ఓడిపోతున్నారండి ఇక్కడ. ఈ గాజువాక్లో టీడీపీ క్యాండిడేట్ శ్రీనివాస్ యాదవ్ గారు గెలుస్తున్నారు. తర్వాత పెనుగొండ నుంచి మీరు గమనించినట్లయితే ఉషశ్రీ శరణ గారు ఓడిపోతున్నారండి. వారి మీద టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి సవిత గారు గెలుస్తున్నారు. ఆ తర్వాత సంతనోదలపాడు మేరుగా నాగార్జున గారు ఓడిపోతున్నారు. వీరి మీద టీడీపీ క్యాండిడేట్ అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారు గెలుస్తున్నారండి. అలాగే నగర్ నుంచి ఆర్కే రోజా గారు, అసలు రాష్ట్రంలో పరిచయం అవసరం లేని పేరు, పాపం వారు ఓడిపోతున్నారు. గాలి ముద్దుకృష్ణ నాయుడు గారు అబ్బాయి గాలి భానుప్రకాష్ గారు గెలుస్తున్నారు అక్కడ. ఆ తర్వాత అమలాపురం నుంచి పినిపి విశ్వరూప్ గారు, వారు ఓడిపోతున్నారు. అక్కడ ఆనందరావు గారు టీడీపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి సిఎస్ వేణుగోపాలకృష్ణ గారు ఓడిపోతున్నారు. ఇక్కడ గోరంట్ల బుచ్చి చౌదరి గారు గెలుస్తున్నారండి. అలాగే గోపాలపురం నుంచి తానేటి వనిత గారు ఉన్నారండి. వాళ్ళు కన్ఫామ్గా ఓడిపోతారని చెప్పను కానండి, బట్ మెజారిటీ ఛాన్సెస్ ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ. తర్వాత పెనంగళూరు నుంచి జోగి రమేష్ గారు, వారు ఓడిపోతున్నారు. వీరి మీద బోడే ప్రసాద్ గారు గెలుస్తున్నారు. గొంతకల్ నుంచి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. అవునండి, అంటే వైసీపీలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరైతున్నారో ఇప్పుడు మెజారిటీ కేసెస్ ఓడిపోతున్నారు. కానీ వైసీపీలో మంత్రిగా చేసి క్యాబినెట్లో పనిచేసి ఆయన పార్టీ మన టీడీపీలోకి వచ్చి టీడీపీలో గెలుస్తున్నాడు ఆయన. అంటే టీడీపీలోకి వచ్చి గెలుస్తున్న మంత్రులు ఎవరు ఉన్నారంటే ఈ గుమ్మలో జయరాం గారు గొంతకల్లో గెలిచే అవకాశాలు బాగా మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఏ రకంగా మెసేజ్ వెళ్తుంది అనేది చూడాలా. తర్వాత గుంటూరు వెస్ట్లో విడుదల రజనీ గారు ఓడిపోతున్నారు. వీరి మీద గల్లా మాధవి గారు గెలుస్తున్నారు. కొండేపులో విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఓడిపోతున్నారు. వీరి మీద టీడీపీ క్యాండిడేట్ దోళ బాలవీరేంద్ర స్వామి గారు గెలుస్తున్నారండి. ఇకపోతే శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు గారు, వీరు ఓడిపోతున్నారు. వీరి మీద టీడీపీ క్యాండిడేట్ గోండు శంకర్ గారు గెలుస్తున్నారండి. అలాస నుంచి కనుక తీసుకున్నట్లయితే సిద్దిరి అప్పలరాజు గారు ఓడిపోతున్నారు. వీరి మీద టీడీపీ క్యాండిడేట్ గౌతు శివాజీ గారి ఫ్యామిలీ శిరీష గారు గెలుస్తున్నారండి. ఇకపోతే ఒక మంత్రిని కాదు, ఒక డిప్యూటీ సీఎంని
ఓడించి విజయాన్ని చేజించుకోబోతున్నటువంటి జనసేన లీడర్ ఎవరన్నా ఉన్నారంటే ఆ ఖ్యాతి బొలిశెట్టి శ్రీనివాస గారికి తాడేపల్లిగూడెం నుంచి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక డిప్యూటీ సీఎం మీద పోటీ చేస్తున్నారండి. వారి పేరు కొట్టు సత్యనారాయణ గారు. ఇక్కడ వీరి అదృష్టం ఏంటంటే జాతకపరంగా తీసుకున్నట్లయితే బొలిశెట్టి శ్రీనివాస్ గారు గెలుస్తున్నారు, ఆ డిప్యూటీ సీఎం అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారు ఓడిపోతున్నారు. ఒక రకంగా భవిష్యత్తులో నాకు ఒక జెండి కలర్ అని చెప్పి పేరు టైటిల్ పెట్టుకోవచ్చు. తర్వాత తణుకు కనుక తీసుకున్నట్లయితే కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు వారు ఓడిపోతున్నారండి. టీడీపీ క్యాండిడేట్ అంటే రాధాకృష్ణ గారు గెలుస్తున్నారు. తాడికొండ నుంచి తీసుకున్నట్టయితే మేఘతోటి సుచరిత గారు, వీరు మంచి పోర్ట్ఫోలియోలో చేశారు, వీరు ఓడిపోతున్నారండి. ఇక్కడ శ్రావణ్ కుమార్ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. తర్వాత గుడివాడ, రాష్ట్రంలో పరిచయం అవసరం లేని పేరు, కొడాలి నాని గారు, ఒక రకంగా ట్రేడ్ మార్క్ అతను ఓడిపోతున్నారండి. వారి మీద టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వెలిగండ్ల రాము గారు గెలుస్తున్నారు. ఏలూరు నుంచి మరొక డిప్యూటీ సీఎం అలా నాని గారు ఓడిపోతున్నారు, వీరి మీద రాధాకృష్ణ గారు గెలుస్తున్నారు. అలాగే విజయవాడ సెంటర్లో పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఓడిపోతున్నారు. టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు గారు గెలుస్తున్నారండి. ఆ తర్వాత నరసన్నపేట నుంచి ధర్మాన కృష్ణదాస్ గారు, ఆ ఫ్యామిలీ కనుక తీసుకుంటే వారు ఓడిపోతున్నారు. ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ ఓడిపోతున్నారు. అవునండి. టీడీపీ నుంచి రమణమూర్తి గారు గెలుస్తున్నారండి. ఇక భీమిలో ఇది రాష్ట్రంలో మంచి స్ట్రాంగెస్ట్ కాన్స్టెన్సీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు ఏనుగులు పోటీ చేస్తూ ఉంటుంది అనమాట, ఇద్దరు లెజెండరీ పర్సన్స్. భీముల నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఒక పక్క మంత్రిగా చేసినట్టు గతంలో మంత్రి గంటా శ్రీనివాసరావు గారండి, ఇద్దరు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారండి. గంటా శ్రీనివాసరావు గారు చాలా మెజార్టీతోటి మంచి మెజార్టీతో గెలుస్తున్నారండి. అవంతి శ్రీనివాస్ గారు ఏమండి, ముత్తంశెట్టి శ్రీనివాస్ గారిని అవంతి శ్రీనివాస్ గారు అంటేనే జనాలు ఎక్కువ. అవును, అవంతి శ్రీనివాసరావు గారు ఓడిపోతున్నారు. అవును, గంటా శ్రీనివాసరావు గారు గెలుస్తున్నారు అన్నమాట. అతడి నుంచి మీరు గమనించిన శ్రీ రంగనాథరాజు గారు పోటీ చేస్తున్నారు, వీరు ఓడిపోతున్నారు. ఇక్కడ పీతాన సత్యనారాయణ గారు టీడీపీ నుంచి గెలుస్తున్నారు. ఇకపోతే ఓడిపోయే మినిస్టర్లు కొంతమంది ఎంపీకే కూడా పోటీ చేస్తున్నారండి. ఇందాక మనం అనుకున్నట్టు గుంటూరు అనిల్ కుమార్ గారు ఎంపీకి వెళ్ళారు, వారు నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వీరు కూడా ఓడిపోతున్నారు. లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు గెలుస్తున్నారండి. అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఓడిపోతున్నారు. దామచర్ల జనార్దన్ గారు మంచి మెజారిటీతో గెలుస్తున్నారండి, మినిమం 10,000 ఎబో ఉంటుందండి. అలాగే కాకినాడ రోడ్లు కనుక తీసుకున్నట్లయితే కురసాల కన్నబాబు గారు ఓడిపోతున్నారు. ఇక్కడ వీరిని ఓడించేది ఒక జనసేన అభ్యర్థి అండి, పంత వెంకటేశ్వరరావు గారు, నానాజీ గారు అంటారు. సో ఇద్దరు మంత్రుల్ని, ఇద్దరు జనసేన లీడర్లు ఓడించి తమ విజయాన్ని కవిసం చేసుకుంటున్నారు. బహుశా ఈ రెండు కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాగే వాళ్ళ అభిమానులకి వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ అనుకుంటాను. అంటే వాళ్ళు కొంచెం చాలా ఇబ్బందులు, రకరకాల అవమానాలు ఎదుర్కొని ముందుకు వచ్చారండి. ఇది మంచి మెమరీగా ఉండుండొచ్చు. సో ఆ రకంగా తీసుకున్నట్లయితే ఈ 25 మంది ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. అది సో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో పోటీ చేయట్లేదు కానీ ఓడిపోతున్నారండి. అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అది సో ఈ 39 మంది మినిస్టర్లు కేవలం 8 మంది మాత్రమే గెలుస్తున్నారు. అది ఒకరు కొంచెం డౌట్ అన్నాము, 7 కన్ఫామ్గా గెలుస్తున్నారు, ఒకరు కొంచెం డౌట్ అని చెప్పాము. 25 మంది మినిస్టర్స్లో ఒకరు కొంచెం తేనేటి గారు కొంచెం టైట్గా ఉందన్న, మిగతా 24 మంది ఓడిపోతుందని చెప్పాము. ఇది పరిస్థితి అనమాట. ఓకే, సో అంటే 7 నుంచి 9 మధ్యలో గెలిచే అవకాశం ఉంటుంది. 7 లేదా 8 మాత్రం, 7 కన్ఫామ్ అండి, ఒకటి కొంచెం ఎడ్జ్ అని చెప్పన్నాను. రైట్, అంటే పుష్ప శ్రీవాణి గారు కూడా కొంచెం టైట్ అనేది మీరు అన్నారు. పుష్ప శ్రీవాణి గారు గెలవడానికి అవకాశం ఉందని, తానేటి గారు ఓడిపోవడానికి అవకాశం ఉంది. రైట్, సో యా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది అంటారు మీరు.